రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే పరిపాలన ఏం చేసినా మాకు ఇప్పటివరకు ఏం తెలియదండి. 1 year గడిచిపోయింది. సో 1 year కాదు 4 ఏళ్ళు గడిచినా కూడా ఇది ఇలాగే ఉంటుంది మాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఏం చేసినా కేసీఆర్ గారు చేసింది కంటిన్యూ చేయాల్సి వస్తుంది తప్ప ఆయన సెల్ఫ్గా ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఆయన నేను తక్కువ చేయట్లేదు, బట్ మా వరకు తెలంగాణ తెచ్చింది ఆయనే. మన కేసీఆర్ గారు ఆయన ఏదైతే కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిందో తెలంగాణ ప్రతి పర్సన్ అట్లీస్ట్ గుండెలపైన చేసుకొని తెలుసుకోవాలా తెలంగాణ తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు. ఆయన పోరాటం కానివ్వండి, ఆయన కష్టం కానివ్వండి, ఈరోజు నాది తెలంగాణ నేను గట్టిగా చెప్పగలుగుతున్నానంటే దానికి చేసింది కేసీఆర్ గారే. సో మనం అదొక్కటి మైండ్లో పెట్టుకొని, సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి వాళ్ళ చేతిలో 4 ఏళ్ళు మనం ఉన్నాం కాబట్టి ఉన్నది ఖరాబ్ చేయకుండా ఏది జరుగుతుందో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది. అండ్ నాకు తెలంగాణ తల్లి ఏదైతే విగ్రహాన్ని వాళ్ళు మారుస్తున్నారో నాకు నచ్చలేదు. నా ఒపీనియన్ యాజ్ ఎ పబ్లిక్గా, యాజ్ ఎ ఉమెన్గా నేను కూడా ఎందుకు నచ్చలేదంటే మన భరతమాతను కానివ్వండి, తెలంగాణ తల్లి అని ఏదైతే మనం చూసుకున్నామో కిరీటం పెట్టుకుంటే హిందుత్వంలోకి వెళ్ళిపోతుంది, కిరీటం తీసేసి అందరు ఉమెన్లో కలిసిపోతుంది అని ఒక టాక్ వస్తుంది. సార్ కిరీటం అనేది ఒక గొప్పతనానికి అమ్మకి మనం ఇచ్చిన అది ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ ఇలా సంబంధం లేదు. అది అమ్మని మనం దేవుళ్ళలాగా కొలుస్తాం. సో అదే విధంగా చూడాలనుకుంటాం. సో ఈరోజు కిరీటం తీసేసి చేతి నుంచి బతుకమ్మకి అసలు ఎక్కడ తెలంగాణకి బిఫోర్ బతుకమ్మకి అంత గొప్పగా క్రేజ్ ఎక్కడ ఉంది సార్? ఈరోజు ప్రతి ఏమంటారు స్టేట్స్లలో కానివ్వండి, ఇంటర్నేషనల్గా బతుకమ్మకు ఒక తీసుకొచ్చింది కేసీఆర్ గారు. సో అవన్నీ తీసేసి ఆమెను సింపుల్గా పెట్టేసి అందట్లో కామన్ అని ఎలా చూపిస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నారు? కామన్కి ఎందుకు ఉండాలమ్మా? యాజ్ ఏ ఏమంటారు తెలంగాణ తల్లిగా ఆమె కామన్కి ఎందుకు ఉండాలా? ఇప్పుడు చూడగానే అరే వీళ్ళు తెలంగాణ ఐకాన్, ఈ విగ్రహం అనేది తెలంగాణకి సంబంధించింది అని మనం చూస్తాం. కామన్గా పెడితే ఎందుకు చూస్తారండి? ఎవరు అడుగుతారు? ఐదో విగ్రహం అనుకుంటారు, అంతే కదా. సో మాకైతే నా ఒపీనియన్ నాకు నచ్చలేదు. నాకు ఫస్ట్ నేను తెలంగాణ తల్లిని ఎలా చూసుకున్నాను, తెలంగాణ తల్లి కాదండి, తెలంగాణకి ఒక ఐడెంటిటీ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మీరు అందరూ ఎందుకు మర్చిపోతున్నారు? అంతకుముందు ఉన్న తెలంగాణకి ఇప్పుడున్న తెలంగాణకి తేడా ఎందుకు చూడలేకపోతున్నారు? ఎక్కడ వెళ్ళినా తెలంగాణ భాషకి ఏదైతే చిన్నగా చూసేవాళ్ళు, తెలంగాణ సినిమాలను కానివ్వండి, వాళ్ళ భాషలను కానివ్వండి, ఏదైనా మాట్లాడితే నవ్వేవాళ్ళు. ఈరోజు తెలంగాణ భాష నేర్చుకొని మాట్లాడుతున్నారు. తెలుసా ఈ విషయం మీకు? హైదరాబాద్ అంటే ఒక పెద్ద ప్లేస్ అయిపోయింది అందరికీ, హైదరాబాద్ లాంగ్వేజ్ అన్న. సో మన సరౌండింగ్స్లో తెలంగాణ మాట్లాడడానికి ఇష్టం చూపిస్తున్నారు. ఈ ఐడెంటిటీ తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? మన పెద్ద ఆయన కేసీఆర్ గారే. అది మర్చిపోయి ఈరోజు ఆయన మీద తప్పుగా మాట్లాడడం అని తక్కువ చేసి, సార్ మీరు తక్కువ మీరు మీ పాలన మాట్లాడండి, మీ గురించి మాట్లాడండి, మీరు చేసి చెప్పుకోండి, కానీ పెద్ద ఆయన తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు సహించలేమండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రతి బిడ్డ మనసులో, ప్రతి తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతి బిడ్డ మనసులో తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటారు. ఎందుకంటే ఈరోజు అది తీసుకొచ్చింది ఆయనే కాబట్టి. ఇదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ తరఫున. కాంగ్రెస్ పరిపాలన ఇంకా మీరు చేయండి, మేము మిమ్మల్ని ఏమనట్లేదు. మీరు చేసే పనులు గొప్ప చెప్పుకోండి, కానీ మా పెద్ద తక్కువ చేసి చెప్పకండి. అది మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.